ఇండ్ల ముంగటున్న కుక్కలకు బిస్కెట్లో షియ్య ముక్కలను ఎరేసి దొంగతనాలు చేసిన ముచ్చట్లని చూసినాం. గట్లనే కొన్ని అడవి జీవాలకు గడ్డి కూరగాయలను ఏరేసి వాటిని ఎత్తుకుపోయినోళ్ళ ముచ్చట్లను సుతం విన్నాం. కానీ కోళ్లకు కోళ్ళని ఏరేసి ఇండ్లలున్న కోళ్ళను మొత్తం దొంగలు మాయం చేసిన రోళ్ళ గీడో జాగలా. అగో చూసిన రానోళ్ళ గీల ధైర్యం ఏందో గాని పట్టపగలే గది సుతం ఎవ్వలన్న చూస్తారనే భయం కూడా లేకుండా ఇండ్ల ముంగట కోళ్ళనెట్లా చోరీ చేస్తున్నారో గదేదో సినిమాల ఫ్యామిలీ ఫ్యామిలీ ఉప్మా తినే బతికేస్తారా అన్నట్టు గీల ఫ్యామిలీలో సుతం అందరూ చోరీలు చేసి బతుకుతారు కావచ్చు. మొత్తం ఒకటే బండి మీద ముగ్గురు మనుషులు వచ్చిండ్రు. ఎవలకు అనుమానం రాకుండా ఏదో పనికి పోయి వచ్చినట్టే వచ్చి కోళ్లు తిరిగే ఇంటి ముంగట బండిని ఆపుకొని కూస్తున్నారు. ఇంటామేమో చేతుల డబ్బా పట్టుకొని కూసుంటే ఇంటాయనేమో సంచుల పట్టుకొచ్చిన కోడిని తీసి ఆడున్న కోళ్లకు ఏరేసిండు. ఇక పట్టుకున్న కోడి ఉరకకుండా ఉండనీకే ముందుగాల్నే దానికో తాడు కట్టిపెట్టిండు. ఇక ఈ కోడి సోపతికి తతిమ కోళ్లు రావాలనని ఆటి ముంగట ఇడ్చిపెట్టే వరకు నిజంగానే కోడి ఉరికొచ్చింది. ఇంకేంది ఆయంత దాని మెడలు మలిసిండ్రు, లుంగీ పేగులా గట్టిపెట్టిండ్రు గిట్లా. ఇగో చూడుండ్రి మళ్ళేమన్నా యాక్టింగ్ చేస్తున్నారా? దొంగలకు సుతమేమన్నా అవార్డులు ఇచ్చేదుంటే తొల్సూరు అవార్డు గీలకే వత్తది కావచ్చు పోండ్రి. ఇక తొవ్వంటెవలో ఒత్తునది చూసి సప్పుడు చేయక ఇద్దరు ఆకం గల్మల కూసుంటే ఇంతసేపు సొవులు కోసిన పిల్లి లెక్క అటు ఇటు తిరిగిన పిల్ల ఏదో నీల బాటిల్ పట్టుకొచ్చి ఆ వయ్యలకిచ్చింది. గంటల్నే తొవ్వ మీదున్న మనిషి ఆళ్లను దాటిపోయే వరకు అబ్బరి బిడ్డ బతికినామనుకొని దొంగతనం చేసిన కోడిని పట్టుకొని బండి మీద తుర్రుమని పరారైండ్రు గిట్లా. కాని 100 కోళ్లని తిన్న రాబందు ఒకటే గాలివానకు కూలిపోయినట్టు గిన్నొద్దులు బయటపడని గీల బాగోతమంతా ఆడున్న సీసీ కెమెరాల రికార్డ్ అయ్యే వరకు బయటపడ్డది. ఇక ఎంబటే గీలను పట్టుకొని గట్టిగానే 4 అరుచుకొని పోలీసులకు అప్పచెప్పిండ్రట. జగిత్యాల జిల్లా కోడిమ్యాల కాడ జరిగింది కోళ్ల దొంగతనం. చూసిండ్రు కదా పబ్లిక్, చికెన్ కు రేటు పెరిగిపోయిందనో లేకపోతే నాటుకోళ్ల ఫారం పెడదామని అనుకుంటున్నారో కొందరు దొంగలు గాని ఆఖరుకు ఇండ్లల్ల పెరిగే కోళ్లను సుతం ఇడిచిపెట్టకుండా మాయం చేస్తున్నారు గిట్లా. జరా కోళ్లను పెంచుకునేటోళ్ళు పైలం మరి గీసొంటోళ్లతోని.